హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల నమూనాలపై అధ్యయనానికి తమ బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆ నివేదికలు రాగానే ఏడాదికి 4.5 లక్షల చొప్పున ఇల్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. అటు రాజీవ్ సగృహ టవర్స్ ధరలపై కమిటీ నివేదిక అనంతరం వేలం వేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే రేషన్కు వైద్య చికిత్సకు వేర్వేరు కార్డులు అందిస్తామని తెలిపారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తే తమకే లాభమని కేటీఆర్ అన్నారు. మేం ఏపీలో బీఆర్ఎస్ పెట్టినప్పుడు తెలంగాణ టీడీపీని బలోపేతం చేస్తామని చంద్రబాబు చెప్పడంలో తప్పేముంది. టీజీలో టీడీపీ బలపడితే మాకే లాభమని తెలిపారు. చంద్రబాబు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కాబట్టి 2 రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా తెలంగాణలో టీడీపీని స్ట్రాంగ్ చేస్తారని చంద్రబాబు అన్న విషయం తెలిసింది. ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రధాని మోదీ గత ఏడాది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 15 ఆగస్టు వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాల గురించి వివరణ, విద్యార్థులకు సెమినార్లు, పోటీల వంటివి నిర్వహించనుంది. వచ్చే నెల 23న ఢిల్లీలో ఈ వేడుకల ముగింపు కార్యక్రమం జరుగుతోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. 108 కిలోమీటర్లకు ఓఆర్ఆర్కు 25,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఈసారి బడ్జెట్లో 5 నుంచి 10,000 కోట్లు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. భూసేకరణ సహా అన్ని ఖర్చులను కేంద్రమే భరించనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ఓఆర్ఆర్ను 6 లేన్లతో ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు జిల్లాల్లో వర్షం కురవగా అత్యధికంగా ఖమ్మం గంగారంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను సీఎం రేవంత్ ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ జారీ కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జితేందర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యత నిర్వహిస్తున్నారు. పంజాబ్లోని జలంధర్లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబర్తో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది. గ్రూప్ 4లో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు రేపటి నుంచి సెప్టెంబర్ 4 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలని టీజీపీఎస్సీ తెలిపింది. వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాల్సిన ధృవపత్రాలు తదితర వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. ఏపీ కేబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది. ఆ రోజు రాష్ట్ర సచివాలయంలో జరిగే సమావేశంలో ఓటాన్ అకౌంట్, బడ్జెట్ ఆర్డినెన్స్ సహా పలు కీలక అంశాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆయా అంశాల సమాచారాన్ని సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని ప్రభుత్వ శాఖల ప్రత్యేక సీఎస్లు, పీఎస్లు ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. జింబాబ్వేతో టీ20 సిరీస్ లో భారత్ ఇవాళ 3వ మ్యాచ్ ఆడనుంది. తొలి 2 మ్యాచ్లను 2 జట్లు 0-1 గెలుచుకున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఆడిన దూబే, యశస్వి, సంజు జింబాబ్వేకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు తుది జట్లో మార్పులున్నాయంటున్న ఆసక్తి నెలకొంది. గిల్, శర్మ, గైక్వాడ్తో కూడిన టాప్ ఆర్డినర్లో జైస్వాల్కు చోటు కష్టం. శివం దూబే, సంజుకు మాత్రం చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు. హ్యాకర్ బృందాల ద్వారా చైనా తమ సమాచారాన్ని తస్కరిస్తోందని ఆస్ట్రేలియా తాజాగా ఆరోపించింది. యూజర్ నేమ్స్, పాస్వర్డ్ను దొంగలిస్తున్నారని ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది. చైనా హ్యాకింగ్ బృందాలు మా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల సమాచారాన్ని చోరీ చేస్తున్నాయని, వాటి వల్ల మా నెట్వర్క్కు, సైబర్ భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆస్ట్రేలియా. తెలంగాణలో ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్లైన్లో జరిగే డిఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. వెబ్సైట్ నుంచి అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం బాగుండడంతో ఖరీఫ్ విస్తీర్ణం బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం వివరాల ప్రకారం పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వరి పంట సాగు బాగుంది. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే బాగా 14% పెరిగాయి. విడిగా చూస్తే వరి సాగు గత ఏడాదితో పోలిస్తే 20%, పప్పు ధాన్యాలు, నూనె గింజలు విత్తన ప్రాంతం 55%, పత్తి, చెరకు సాగు 29% మేర పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని మరోమారు అమెరికా భారత్ను పరోక్షంగా కోరింది. శ్వేత సౌధ అధికార ప్రతినిధి కరీన్ జిన్ పియరీ ప్రెస్ మీట్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. భారత్కు, రష్యాకు మంచి సంబంధాలున్నాయని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేలా పుతిన్ను ఒప్పించేందుకు ఆ బంధం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. యుద్ధంలో అమాయకులైన చిన్నారులు కన్నుమూయడం పట్ల మోదీ తన ఆవేదనను పుతిన్ వద్ద వ్యక్తీకరించిన సంగతి తెలిసింది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సూచించింది. 300 నిమిషాల వరకు ఎక్సర్సైజ్లు కేటాయించాలని పేర్కొంది. 5 ఏళ్ల వయసు మొదలు అన్ని రకాల వయసుల వారికి పలు సిఫార్సులు చేసింది. తగినంత వ్యాయామం చేయని వారిలో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. ప్రధానంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వివరించింది. రష్యాలో 2 రోజుల పర్యటన ముగించుకున్న పీఎం మోదీ ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాహెన్బర్గ్ ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. ఇప్పుడు వియన్నాలో ల్యాండ్ అయ్యానని, ఆస్ట్రియాకు చేపడుతున్న ఈ పర్యటన చాలా ప్రత్యేకమైందని తెలిపారు. ఇరు దేశాలు ఉమ్మడి విలువతో అనుసంధానమై ఉన్నాయని, ఇక్కడి భారత ప్రజలు ఛాన్సలర్ను కలిసేందుకు ఆసక్తిగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు.
ప్రభుత్వోపాధ్యాయులకు సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఏ స్కూల్లోనైనా ఉపాధ్యాయులు లేకపోతే చర్యలు ఉంటాయని, ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నామని, వేతనం తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా పనిచేయాలని హెచ్చరించారు. తప్పులుంటే ఉన్నతాధికారులపైన చర్యలు తప్పవని, సెక్రటేరియట్ నుంచి పంచాయతీరాజ్ వరకు ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం రేవంత్. వాట్సాప్లో త్వరలో జూమ్ కంట్రోల్స్ ఫర్ ది కెమెరా అనే ఫీచర్ రానుంది. ఫీచర్లో భాగంగా యాప్లో కెమెరా రికార్డింగ్ దగ్గర బటన్ను తీసుకురానున్నారు. దీనికి ఉపయోగించి యూజర్లు తమకు అవసరమైనంత వరకు కెమెరాను జూమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం స్క్రీన్ పై స్వైప్ చేసి జూమ్ చేసే ఆప్షన్ ఉంది. కానీ కొత్త ఫీచర్తో సులభంగా ఖచ్చితమైన జూమింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వాబీటో ఇన్ఫో వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ కి ఎంపికైన బీసీ అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ వెల్లడించింది. ఖమ్మం, హైదరాబాద్లోని సెంటర్లలో 75 రోజుల పాటు కోచింగ్ కొనసాగుతుందని తెలిపింది. వారికి నెలకు 5,000 స్టైఫండ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. కుటుంబ ఆదాయం ఏడాదికి 5 లక్షల లోపు ఉన్నవారు రేపటి నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ పార్టీ సీనియర్ నేత సురేష్ బాబు స్పష్టం చేశారు. జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేయడం, దానిపై సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమన్నారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేలా రేవంత్ వ్యాఖ్యలున్నాయని, ఆయన ఏపీలో గల్లీ గల్లీ తిరుగుతానడం ఆశ్చర్యప్రదమన్నారు. వచ్చే నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం తొలి దశలో 183 క్యాంటీన్లు తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన వీటన్నింటినీ 20 కోట్లతో మరమ్మతులు చేస్తున్నారు. ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాఖలకు ఈ నెల 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే తనకు ప్రేమేనని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ పథకాలపై తాము భేషజాలకు పోవడం లేదన్న మంత్రి అందులో మంచివి తీసుకొని సరిగ్గా లేనివి చక్కదిద్దామని మీడియాతో ఇష్టాగోష్ఠిలో స్పష్టం చేశారు. పొంగిరెడ్డి గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేశారని కంప్లైంట్ చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తనను ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మేయర్ విజయలక్ష్మి. ఈ మేరకు వివరాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫయాజ్ మహమ్మద్ ఆస్కార్ స్మారక అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా ఉండాలని సూచించారు. త్వరలో హెచ్యూజేతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జర్నలిస్టుల సమస్యలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతమైనట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్ తెలిపారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక జెండాలోని అంశాలని చర్చించినట్టు పేర్కొన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఖచ్చితంగా భావిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు యుఎన్ భద్రతా మండలిలో భారత్ శాసనసభ్య దేశంగా ఉండేందుకు రష్యా మద్దతు ఉంటుందని మీడియాకు వెల్లడించారు. ఈ మధ్య బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక ఇతర సమస్యలు తలెత్తడం ప్రయాణికులకు ఆందోళన గురిచేస్తుంది. తాజాగా ఈ సంస్థ తయారు చేసిన మరో విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే టైర్ ఊడిపడిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 757-200 విమానం లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. అనంతరం విమానం డైనర్లోని సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ధర్మవరంలో రోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యకరమైన కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియాలాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో కేతిరెడ్డి ప్రభుత్వ ఆశయాన్ని ప్రైవేట్ ఆస్తులను ఆక్రమించారు. అవినీతిపై ప్రశ్నిస్తే మీరు నన్ను ఎక్స్లో బ్లాక్ చేశారు. ఓడిపోయిన మీరు ఒకరినొకరు సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఓదర్చుకోకండి అని ట్వీట్ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలంలో 11.5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, రిజర్వాయర్ల నుంచి నీరు దిగువకొస్తోంది. ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. కొత్త నీటితో గోదావరి కలకల్లాడుతోంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లీపురం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అల్లీపురంలోని రాధికా రైస్ మిల్లుపై పోలీసులు దాడులు చేసి అక్రమంగా నిల్వంచిన 250 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం దాదాపు 4.5 దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్నది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం దాదాపు 4.5 దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతోంది. ఈ నెల 14న రత్న భాండాగారాన్ని తెలవాలని నిర్ణయించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఆ మేరకు ఒడిశా సర్కార్కు సిఫార్సు చేసింది. దీంతో జూలై 14న జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో క్రిప్టోకరెన్సీ దందా బహిర్గతమైంది. భారత్ నుంచి ఉద్యోగాల పేరిట యువకులను రప్పించుకుంటున్న నేరస్తులు క్యాంపుల్లో బలవంతంగా పెట్టి మోసాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా వందలాది మంది భారత యువకులు ఇప్పటికే శిబిరాల్లోనే చిక్కుకుపోయారు.
ఇటీవలే తిరిగి ఇంటికి చేరుకున్న జగిత్యాల యువకుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేయడంతో అక్కడి దందాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పురుగుమందుల పిచికారీ సమయంలో రైతులకు రక్షణ కల్పించేందుకు బెంగళూరుకు చెందిన ఇన్స్ట్రక్ట్ ఆధ్వర్యంలో తెలుగు సైంటిస్టులు కిసాన్ కవచ్ రూపొందించారు. ఈ కిట్లో ప్యాంటు షర్టుతో పాటు తలా ముఖాన్ని కప్పి ఉంచేలా మాస్క్ ఉంటుంది. దీనికి ఉపయోగించే వస్త్రంలో పురుగుమందులు నిర్వీర్యం చేసే ఆక్సియం అనే రసాయనం ఉంటుంది. దీని ధర 3,000 ఉంటుందని ప్రభుత్వాలు ముందుకొస్తే రైతులకు సరఫరా చేయొచ్చని చెబుతున్నారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.